హాయ్ ఫ్రెండ్స్, ధీరం అంటే ధైర్యం అని అర్థం. ఈ మలయాళ సినిమాకి జితిన్ సురేష్ దర్శకత్వం వహించారు. డిపిఎస్ నాయర్, సందీప్ సదానందన్ రచన చేసిన ఈ సినిమాలో దివ్యా పిళ్ళై, అజు వర్గీస్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నయ్య ఇంద్రజిత్ సుకుమారన్ నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ స్టాలిన్పై ఎన్కౌంటర్ కేసు నమోదవుతుంది. విచారణకు వస్తుంది. అతను చేసిన ఎన్కౌంటర్ ఫేక్ అని నిరూపించడం కోసం కమిషన్లో అతన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. అయితే అతను ఎంచుకున్న కేసు చాలా క్లిష్టమైంది. ఓ నలుగురిని దారుణంగా హత్య చేసి చంపేస్తూ ఉంటారు. ప్రతి హత్య దగ్గర నెక్స్ట్ హత్యకి చిన్న క్లూ ఇచ్చి చంపేస్తూ ఉంటారు. ఆ చంపుతున్నది ఒక లేడీ అని తెలుసుకుంటాడు ఏసీపీ స్టాలిన్. అయితే ఆ లేడీని పట్టుకున్న తర్వాత అసలైన హంతకురాలు ఆమె కాదని వేరొకళ్ళు ఉన్నారని తెలుసుకుంటాడు. పట్టుకున్న అమ్మాయిని విచారిస్తే ఈ హత్యల వెనక నిర్మల్ అనే చిన్నపిల్లాడు ఉన్నాడని తెలుసుకుంటాడు. అయితే చిన్నపిల్లాడైన నిర్మల్ హత్య చేయలేడు కదా, అసలు ఈ చిన్నపిల్లాడికి ఈ హత్యలకి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి. దర్శకుడు జితిన్ సురేష్ కథని చాలా మెల్లిగా స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ 30 నిమిషాలు ఏంట్రా ఎంత స్లోగా ఉంది, నీరసం వస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. 30 నిమిషాల తర్వాత కథ మొత్తం ఊపందుకొని చక్క 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 సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు. అరే, ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమా అయిపోయింది కదా, కిల్లర్ దొరికింది కదా అనుకుంటాం. కానీ అసలు ట్విస్ట్ మళ్ళీ అక్కడి నుంచి కథను మరో మలుపు తిప్పుతాడు దర్శకుడు. సినిమా సాగే కొద్దీ ట్విస్టులు వస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ వరకు కూడా ప్రేక్షకుడి ఊహకందని ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. ఇంత అద్భుతంగా రచించిన కథా రచయితని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే ఈ సినిమాలో ఏసీపీగా ఇంద్రజిత్ సుకుమారన్ అద్భుతంగా చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నయ్య అయిన ఈయన చాలా మంచి పాత్రలు చేశాడు మలయాళ సినిమాలో. అయితే ఈ సినిమాలో కూడా సూపర్ పాత్ర చేశాడు. ఇలాంటి పాత్ర ఆయన లైఫ్ టైంలో మళ్ళీ రాదేమో. చాలా బాగా చేశాడు ఆయన. హత్య జరిగిన స్థలంలో హత్య ఎలా జరిగిందో ఊహించుకుంటూ క్లూలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అసలు హంతకుడి వైపు పోలీస్ ఆఫీసర్ నడిచే విధానం బాగా చూపించారు. అలాగే అతనికి అసిస్టెంట్లుగా నటించిన ఇద్దరు కూడా బాగా చేశారు. అందులో దివ్యా పిళ్ళై పర్వాలేదనిపించే పాత్ర పోషించింది. అజు వర్గీస్ పోషించిన హాస్టల్ వార్డెన్ పాత్ర కూడా బాగుంటుంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది. ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు కూడా జాలి కలిగిస్తుంది. చిన్నపిల్లాడిగా నటించిన నిర్మల్ పాత్రలో నటించిన కుర్రాడు చాలా బాగా చేశాడు. ఆ పాత్ర చూస్తే ఏడుపు వస్తుంది. రెబా మోనికా జాన్ ఒక మంచి పాత్రలో నటించింది. ఆమెతో ఒక భయంకరమైన సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా బ్రోటల్గా తీశారు. ఆమె కూడా చాలా బాగా నటించింది. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని బోర్ కొట్టించే సన్నివేశాల్లో కూడా మంచి ఊపిచ్చి నడిపించింది. అలాగే క్లైమాక్స్లో వచ్చే సెంటిమెంట్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మర్డర్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. ఈ సినిమా మలయాళంలో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ల మీద ట్విస్టు. క్లైమాక్స్లో నిర్మల్ రాసుకున్న ఆఖరి కోరిక ఏంటో విన్న తర్వాత మనకి గుండె తరుక్కుపోతుంది. చాలా బాగా తీశారు సినిమాని. హ్యూమన్ ఎమోషన్స్ని మిక్స్ చేస్తూ క్రైమ్ ఎలిమెంట్ని సస్పెన్స్తో చక్కచక్క నడిపించారు దర్శక రచయితలు. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావో అర్థం కాదు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసర్స్కి. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో 70 రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?